దాదాపు 8 సంవత్సరాల నుంచి కూడా ప్లాస్మా థెరపీ, పిఆర్పి థెరపీ అన్నది చాలా విరివిగా ప్రజలందరికీ తెలిసింది. చాలా మంది ప్రజలు దీని మీద నమ్మకము కలుగు చేసుకున్నారు అండ్ నమ్మకంతో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కూడా. కానీ చాలా మందిలో కొన్ని అపోహలు, కొంతమంది డాక్టర్లు దీని మీద ఒక విషపూరితమైన ప్రచారాలు మొదలయ్యాయి. ఏదన్నా ఒక మంచి పని జరుగుతున్నప్పుడు తప్పకుండా కొంతమంది చెడు వ్యక్తుల ప్రభావము ఈ మంచి ట్రీట్మెంట్ మీద, మంచి పని మీద పడుతుంటుంది. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, మీ మోకాళ్ళు కానీ, మీ ఇతరత్ర ఏ జాయింట్లు అరిగినా, నొప్పి పుట్టినా కానీ మీరు మొట్టమొదట గమనించాల్సింది ఏంటంటే, దీనితోటి మనం బాధపడకుండా ఉండాలి అంటే ఏదైనా చిన్న చిన్న ట్రీట్మెంట్స్తో బయటపడగలమా లేదా? ఎందుకంటే మనకి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటేంటి, ఆపరేషన్ చేసి ఆ పార్ట్ని తీసేసి కొత్తది పెట్టడం, లేదు ఆ ఓపెన్ చేసి దాన్ని కుట్లేయడం. అది ఒక పెద్ద మార్గం, అది కూడా మంచిదే, అదేం చెడ్డదని అన్నాను. కానీ చిన్న మార్గాలు కొత్తగా లేటెస్ట్ టెక్నిక్స్లో చాలా వచ్చాయి. దాంట్లో చాలా ఇంపార్టెంట్, చాలా ప్రయోగాత్మకంగా సక్సెస్ అయిన ట్రీట్మెంట్ పిఆర్పి ట్రీట్మెంట్ ఆర్ ప్లాస్మా థెరపీ. దీని మీద చాలా చెడు ప్రచారం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, ఇది చాలా తక్కువ టైంలోనే చాలా ప్రసిద్ధిగాంచింది, చాలా మంచి రిజల్ట్ రావడం వల్ల జనాలందరూ కూడా దీని సైడ్ చూస్తున్నప్పుడు ఆపరేషన్ చేసే డాక్టర్లకి ఎట్లాగూ కొద్దిగా అసౌకర్యము, అభద్రత భావం కూడా కలగవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు వీడు, ఈ ఆపరేషన్ చేసే కొంతమంది డాక్టర్లు, అందరూ కాదు, చాలామంది ఆపరేషన్ చేసే డాక్టర్లు ఇది ఫాలో అవుతున్నారు. అరే ఇది చాలా బాగుంది కదా, ఎందుకు ఆపరేషన్ చేయాలి, నేను ఈ ట్రీట్మెంటే చేద్దాము అని. కానీ కొంతమంది ఉంటారు, కొంతమందికి ఈ ప్రతి మోకాలకి, ప్రతి స్పైన్ ప్రాబ్లంకి, ప్రతి షోల్డర్ ప్రాబ్లంకి ఆపరేషన్ వాళ్ళ మైండ్ అంతా అలాగే ఉంటుంది. ఇటువంటి వాళ్ళంతా ఇది పని చేయదు, దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దీనివల్ల మీకు నొప్పి తగ్గదు, ఇది చాలా కాస్ట్లీ, ఇది చేసుకోవద్దు, ఈ చేసే డాక్టర్లు మంచివాళ్ళు కాదు అని అంటుంటారు. ఈ మాటలు ఏం నమ్మద్దు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఈ మాటలు అంటున్నారో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ గురించి తెలియదు. మీరు ఎవరన్నా డాక్టర్ ఇది పని చేయదండి అంటే ఒకటే అడగండి మీరు మాట ఏంటి, మీరు ఎన్ని చేశారు సార్, మీరు ఎన్ని చేస్తే అది పని చేయలేదని అనుకుంటున్నారు, మీరు చేయనప్పుడు మాట్లాడద్దు, అంతే కదా. ఎవరైతే చేశారో, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో దీని మీద వాళ్ళనే మాట్లాడండి. ఇప్పుడు మీకు పిఆర్పి మీద డౌట్ ఉంది, ప్లాస్మా థెరపీ మీద డౌట్ ఉంది, దాని ఎక్స్పర్ట్ నేను, నా దగ్గరకు వచ్చి ఒక డౌట్ క్లియర్ చేసుకోండి, ట్రీట్మెంట్ చేసుకోవద్దు. నేనేం చెప్తున్నాను, నేను ఏం చూశాను మీ మోకాళ్ళలో, నేను ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నాను, దాని మీద నమ్మకం ఉన్నప్పుడు తీసుకోండి. నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఒక మంచి ట్రీట్మెంట్ని ఆపాలని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. మీరందరూ కూడా చాలా అలర్ట్గా ఉండి దీన్ని తిప్పి కొట్టాలని నా మనవి.